వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. సాధారణంగా అందం అనేది కొన్ని రంగాలకు సంబంధించినటువంటి సెక్టార్లకు అవసరం అవుతుంటుంది. సినిమాలో రాణించాలంటే అందం చాలా ఇంపార్టెంట్ అని చెబుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మన ఫేస్ తోటి అవసరం ఉన్నటువంటి రంగాల్లో పనిచేయడానికి అందాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటూ ఉంటే రాజకీయాల్లో కూడా అందగాళ్ళు ఉండాలేమో అనేటటువంటి పరిస్థితి స్ఫురిస్తోంది. ఎందుకంటే మొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అంతకుముందు కొడాలి నానిని కావచ్చు, అలాగే అప్పట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి వంశీని కావచ్చు, వీళ్ళందరూ కూడా అందగాలుగా ఆయన పోల్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిట్టల్ స్టీల్ కంపెనీ వచ్చినటువంటి సందర్భంలో దాని గురించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వచ్చాయా అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ముఖార విందం అంటే ఏంటి? ఆయన అందం. సో దాన్ని పట్టుకొని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని వీళ్ళంతా కూడా దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సరే, ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏంటి, రాజకీయాల్లో గ్లామర్ అవసరమా అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతోంది. అలాంటప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా, అలాగే రాష్ట్రానికి మంత్రులుగా మహేష్ బాబునో, లేకపోతే ప్రభాస్నో, లేకపోతే రామ్ చరణ్లో, లేకపోతే ఇంకొకరినో తీసుకొస్తే సరిపోతుంది. ఇంకా సినిమా యాక్టర్స్ని కూడా కొంతమందిని తీసుకొస్తే సరిపోతుంది. ఇక్కడ ముఖార విందంతో పని ఏంటి? అసలు ముఖార విందం అనేటటువంటి మాటను మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. నిజంగా ముఖార విందాన్ని చూసే కంపెనీలు వస్తాయి అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు వచ్చాయి? మరి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలేంటి? ఒకవేళ వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందాన్ని చూసి వచ్చాయా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెమ్మసాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అంటే అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. అంతేకాని నాయకుడు అందమో, లేకపోతే ఆయన వేసేటటువంటి వేషాలో, లేకపోతే ఆయన వేసేటటువంటి డ్యాన్స్లో ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. ఈ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఈ ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ఈ ప్రజలకు కావాల్సింది అద్భుతమైనటువంటి పరిపాలన, ఈ రాష్ట్రానికి కావాల్సింది అప్పుల లేనటువంటి పాలన. ఇవి కావాలి. అంతేగాని ముఖ్యమంత్రి అందంగా ఉన్నాడా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అందంగా ఉన్నాడా అనేటటువంటి వాడితో ఎవరికీ సంబంధం లేదు. అలాంటప్పుడు ఒక పని చేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందగాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి ఆయన ఒక ప్రైవేటు బిల్లుని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఏంటి అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఈ ఫీడింగ్ ఇస్తున్నారా, లేకపోతే ఆయన అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ విషయాలు మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్. అసలు ముఖార విందాల పరిస్థితి ఎందుకు వస్తుంది, అందం గురించి అసలు ఎందుకు వస్తుంది రాజకీయాల్లో అనేటటువంటిది తెలియదు. ఇక ఎలాగో ఆయన చెప్పాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు అందం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, పక్కన పడేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లేకపోతే సంక్షేమాన్ని పక్కన పెట్టేసి అందం మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి గ్లామర్ను చూసి ఇక్కడికి ఈ కంపెనీలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పెట్టుబడులు రావడానికి గ్లామర్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి గ్లామర్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమం అందడానికి గ్లామర్ అవసరం లేదు. నాయకుడి ఆలోచనలు అందంగా ఉండాలి, నాయకుడు చేసేటటువంటి పరిపాలన అందంగా ఉండాలి, నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు అందంగా ఉండాలి. అంతేగాని నాయకుడు ముఖం అందంగా ఉంటే సరిపోదు. నాయకుడు ముఖం అందంగా ఉన్నంత మాత్రాన ప్రజలు ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే సందర్భంలో 1-2 సార్లు ఆలోచించుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఏదో ఒక హింటో లేకపోతే ఏదో ఒక ట్రోలింగ్ పాయింట్ వదిలేసి వెళ్ళిపోతారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఒక 4-5 రోజుల పాటు దాని మీదే భారీ ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మీమ్స్ చేసుకునే వాళ్ళకి, ట్రోలింగ్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి స్టఫ్ ఇచ్చేసి పోతాడు అని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో మాట్లాడే సందర్భంలో ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం ఏదైనా సరే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటి మీద మాట్లాడతారేమో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందుల గురించి మాట్లాడతారేమో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడతారేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూడాలి. కానీ ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏ ట్రోలింగ్ పాయింట్ వదులుతారు, లేకపోతే ఆయన ఏ మేము వదిలేసిపోతారు అనేటటువంటి దానికోసం ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే ముఖార విందాల గురించి మానేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి దాని మీద, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి వాదనలు వ్యక్తమవుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇందాక నేను చెప్పినటువంటి గ్లామర్ ఉన్నటువంటి
వ్యక్తులు కాదు ముఖ్యమంత్రులుగా, మనసు గ్లామర్గా ఉండాలి, పరిపాలన గ్లామర్గా ఉండాలి, వాళ్ళు చేసేటటువంటి సంక్షేమం గ్లామర్గా ఉండాలి, అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి గ్లామర్గా ఉండాలి, వాళ్ళు చేసే పనులు గ్లామర్గా ఉండాలి. కానీ వాళ్ళు గ్లామర్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో ఇంకా ఈ క్లాజ్ను ప్రవేశపెట్టాల. రాజకీయాల్లో పోటీ చేయాలంటే భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతదేశ పౌరుడై ఉండాలి. సో ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంతేగాని అందంగా ఉండాలి, 6 అడుగులు ఉండాలి అనేటటువంటి నిబంధనలు ఎక్కడా కూడా లేవు. ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాటి సైడ్ మనసులు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.